తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 3వ వచనం. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, ఎవరైతే దేవుని మాటకు విధేయత చూపి ఆయన విధించిన విధిక్రమం చొప్పున జీవించబద్దులై ఉంటారో అట్టి వారందరూ పట్టణము అనే సమాజములో, పొలము అనే సంఘములో శారీరకముగా, ఆధ్యాత్మికముగా దీవింపబడుదురు. దీవింపబడుట అనగా దేవుడు తోడుగా ఉండుట, శాపము నుండి విడుదల పొందుట, సంతోషంగా ఉండుట, క్షేమముగా ఉండుట, సమృద్ధి కలిగి ఉండుట, దేవుని ప్రతినిధిగా జీవించుట. నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, నీ దైనందిన జీవితంలో ఇప్పుడు చెప్పబడినటువంటి దీవెనలన్నీయూ నీవు అనుభవించాలని దేవుని యొక్క అభిలాష. అందుకే ఆయన తన వాక్కును నీకిచ్చాడు. ఆ వాక్కును ఊరికే నీతో ఉంచుకొన్నందువలన, లేక విమ్మందువలన, లేక ప్రకటించడం, ఉపదేశించడం వలన నీకు దీవెన కలగదుగాని ఆ వాక్యమునకు నీవు సంపూర్ణముగా కట్టుబడి పూర్తిగా దానికి అనుగుణంగా తయారయ్యి ఆ వాక్యం ప్రకారం నడుచుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను తన దీవెనలతో నింపుతాడు. అనగా ఆయనే నీకు తోడుగా ఉండి శాపము నుండి విడిపించి సంతోషము, సంరక్షణ, సంపూర్ణమైన లోపంలేని జీవితం అనుగ్రహిస్తాడు. తద్వారా నీవు నీ కుటుంబంలో, సంఘములో, సమాజములో దీవెనకరమైన జీవితమును కలిగి ఉంటావు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిగా స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలము మొదలుకొని నేటి ఈ ఉదయకాలం వరకు నీ కృపలో మమ్ములు ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్ములను ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులెన్నిట్లోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టి నిబంధకాల నుండి మమ్మల్ని విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి, బాధ, బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమతండ్రి. ఆమేన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్.